శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు మీకు డిసెంబర్ మాసంలో 9, 10 తేదీల్లో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే లక్ష్మీప్రద యోగం కలగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక చాలా మంచి మనసు కలిగి ఉంటారు. మృదువైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీరు ఏమిటంటే గనక చూడ్డానికి చాలా చక్కగా ఉంటారు. వీరి ఫేస్ మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. కోపం అస్సలు ఉండదండి. ఎవరైనా అబద్ధాలు చెప్తే మాత్రం ఒక రేంజ్ లో కోపం, ఆవేశంతో ఊగిపోతారని చెప్పొచ్చు. ఎవరైనా వీరి మీద చెప్పిన అబద్ధాల్లో నిందలు వేసిన కోపంతో రగిలిపోతుంటారు అన్నమాట. అలాంటి వాళ్లను దూరం పెట్టడం, ద్వేషించడం లాంటివి చేస్తూ ఉంటారు. వీరు ఎంత మంచి వాళ్ళు అయినా కోపం వచ్చినప్పుడు రెట్టింపు చెడ్డవాళ్లు అని చెప్పుకోవచ్చును. వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పుకోవచ్చు. వీరిలో హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి సాయం చేస్తూ లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కోపాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోతుంటారు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈ యొక్క కోపం రీత్యానే ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే సమయానికి ఆహారం తీసుకోండి. అందరితో చక్కగా ఉండండి. కాకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు అందరికీ చెప్పుకోవడం ఈ రాశి జాతకులకు చాలా వరకు అలవాటు. బంధుమిత్రులను గుడ్డిగా నమ్మేసి మీ యొక్క పర్సనల్స్ ని షేర్ చేస్తుంటారు. హెల్ప్ కూడా ఎంత చేయాలో అంత చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇకపోతే ఈ రాశి జాతకులకు ఈ యొక్క డిసెంబర్ మాసంలో 9, 10 తేదీలు అనగా సోమవారం తిథి నాడు చక్కగా ఉండబోతుంది. వీళ్లలో తెలియని ఒక ఆనందం ఉండబోతుంది. అది ఎలా అంటే గనక పిల్లల పరంగా ఆనందం కావచ్చు. అలాగే కాకుండా వీరి భర్త పరంగా, కుటుంబ సభ్యుల పరంగా వీరికి తెలియకుండానే ఏమిటంటే ఆనందం కలుగుతుంది అన్నమాట. ఇక ఈ రోజున మీకు ఏమిటంటే గనక 9వ తేదీ అనగా సోమవారం తిథి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆనందంగా గడుపుతారు. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. అంతేకాకుండా ఈ రోజున ఒక మంచి పని కూడా ప్రారంభిస్తారు. అది చిన్నదే అన్నమాట. ఇంట్లో ఇలా కుట్లు అలికలది కావచ్చు, లేదా బట్టల వ్యాపారం కావచ్చు, ఒక చిన్న కిరాణా కొట్టు కావచ్చు, ఈ రోజు పెట్టే అవకాశం అయితే ఈ రాశిలో కొంతమందికి, అందరికీ కాదండి, కొంతమందికి ఉంటుంది అన్నమాట. ఆ బిజినెస్ ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశిలో కొంతమంది ఆడవాళ్లు, అంటే అలాగే కాకుండా కొంతమంది ఇలా స్త్రీ పురుషులు స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. మీకు ఏమిటంటే ఇది ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. ఈ బిజినెస్ వల్ల మీకు ఏమిటంటే పట్టిందల్లా బంగారం కాబోతుంది అన్నమాట. ఫైనాన్షియల్ గా బాగుంటుంది. కొన్ని కష్టాలు అయితే తొలగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కుటుంబంతో చాలా చక్కగా ఉండగలుగుతారు. కొంతమందిని మీరు కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే స్నేహితులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, మీరు బాగా క్లోజ్ గా ఉండి విడిపోయిన స్నేహితులతో కలిసే అవకాశం ఇక్కడ మనకి క్లుప్తంగా కనిపిస్తుంది. అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజు చాలా చక్కగా కలిసి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. టూర్లకు వెళ్లే అవకాశం ఉంది. దేవుణ్ణి దర్శించుకుంటారు. దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. పిల్లల పరంగా, అన్నింటి పరంగా చక్కగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. బిజినెస్ పరంగా కలిసే అవకాశం వస్తుంది అన్నమాట. మీ చేతుల గుండా అన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన వాటి నుండి మంచి ఫలితం ఉండబోతుంది. ఇక 10వ తేదీ అనగా మంగళవారం తిథి ఏమిటంటే ఈ రాశి జాతకులకు చాలా చక్కగా ఉండబోతుంది. లేచినప్పటి నుంచి 2 గంటల వరకు కూడా చాలా ఫాస్ట్ గా పనులు చేసుకుంటారు. ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోగలుగుతారు. ఇక ఈ రోజున కొంచెంగా ఆనందపడే అవకాశం ఉంది. అందరితో కలుస్తారు. కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. కోర్టుల పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తీరే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల పరంగా సమయం బాగుంటుంది. రాజకీయ నాయకులకు చక్కగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే గనక
ఖచ్చితంగా బాగుంది అనే వార్త మీకు అందుతుంది. తల్లిదండ్రులకు బాగుంటుంది, పర్వాలేదు అన్నట్లుగా మీకు ఈ వార్త అయితే అందే అవకాశం ఉంది. అలాగే మీ పరంగా కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. మాకు ఇబ్బంది లేదు, కొంచెం ఆర్థికంగా కలిసి వస్తుంది, మాకు కొంచెం సమయం బాగుంది అన్నట్లుగా ఆనందపడే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు చేసే వాటి పరంగా అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్ని విధాలుగా ఈ రోజుల్లో కలిసి వస్తుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.